ఏపీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పొత్తుందన్నారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. తాము సంస్థాగత బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారామె. తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ప్రధాని మోడీ చెప్పినట్లు 400 ఎంపీ స్థానాలు గెలుస్తామంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉన్నారు. ప్రస్తుత ఎన్నికలకి సంబంధించిన వాతావరణంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పటికే చాలా రకాలుగా రాజకీయంగా పరిస్థితులు కూడా మారుతూ వస్తున్నాయి. పొత్తుల విషయంలో కూడా కొన్ని చేంజెస్ కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా మన ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చిన పరిస్థితి ఉంది. ఈ పొత్తు విషయంలో మీరేమంటారు? ఈ జనసేన బీజేపీ పొత్తు ఉందా, లేకపోతే జనసేన టీడీపీగా మారిపోయింది అనుకోవాలా? మేము ఎప్పుడు అనలేదు కదండి. మాకు జనసేనతో మా పొత్తు తెగిపోయిందని మేము అనలేదు. లేదా పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా వారు చెప్పలేదు. ఇంకా మా పొత్తు కొనసాగదని వారు కూడా చెప్పలేదు. లేదా మా అగ్రనాయకత్వం కూడా ఢిల్లీ నుండి ఎప్పుడు కూడా మాకు చెప్పలేదు ఇంకా జనసేనతో మనకి బంధుత్వం అయిపోయింది అని చెప్పి వారు కూడా చెప్పలేదు. కనుక ఇప్పుడు ప్రస్తుతం మాకు ఖచ్చితంగా జనసేనతోటి మేము పొత్తులో ఉన్నట్టే లెక్క. మేము పదే పదే చెప్పినట్టుగా ఆ పైన నిర్ణయం అనేది మా పైన నాయకత్వం తీసుకుంటుంది. తీసుకున్న వెంటనే మీ అందరికీ కూడా మేము తెలియజేస్తాం. అంటే ఇప్పటికే సీట్ల సర్దుబాటు అంశంలో కూడా చాలా వరకు దాదాపు 175 సీట్లకు సంబంధించి కూడా అక్కడ వస్తున్నటువంటి చూస్తే జనసేనకి ఇన్ని, టీడీపీకి ఇన్ని అని చెప్పిన డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు బీజేపీ ఒంటరి పోరాటమే అన్నట్టుగా కూడా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయా అనుకోవాలి. ఎలా చూడాలి? నేను ఇందాక అన్నట్లుగా జనసేన తోటి మేము పొత్తులో ఉన్నాము. ఆ పైన పొత్తు అంటారా, అది ఖచ్చితంగా మా పైన నాయకత్వం తెలియజేస్తుంది. అయితే కింద మాత్రం మేము ఖచ్చితంగా మేము పార్టీని బలోపేతం చేసుకోవడానికి, మా సంస్థాగత పరమైనటువంటి బలాన్ని పెంచుకోవడానికి కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. కనుక మేము ఆర్గనైజేషన్ మీద దృష్టి పెడుతూ మా పనులన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే మొన్న 1వ తారీఖున 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా మా ఎన్నికల కార్యాలయాలు, పార్లమెంట్ కార్యాలయం మేము ఓపెన్ చేసుకోవడం జరిగింది. కనుక ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఏదైతే పార్లమెంట్ సాక్షిగా ఎన్డీఏకి 400 వస్తాయి, బీజేపీకి 360 వస్తాయని చెప్పి వారు చెప్పారు. అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అది పరిస్థితి. మోడీ ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే పొత్తుల విషయంలో కూడా ఒక రకమైనటువంటి స్థిరమైన నిర్ణయం వచ్చే వరకు కూడా పూర్తిగా సంస్థాగతమైనటువంటి బలోపేతం చేసేటటువంటి పరిస్థితులకే మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.